లేజినెస్ అనే వర్డ్స్ వల్ల, లేజినెస్ వల్ల గనక మీ లైఫ్‌లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నట్టయితే, లేజినెస్ అనేది గనక మీ యొక్క హాబిట్ గనక ఉన్నట్టయితే, అందులోంచి బయటికి రావడానికి మీరు రెడీగా ఉన్నట్టయితే, ఈ యొక్క వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా ఎన్ఎల్‌పి యాంకరింగ్ టెక్నిక్ అండ్ రీఫ్రేమింగ్ టెక్నిక్స్ మనం ప్రాక్టీస్ చేయబోతున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్. మీ లైఫ్‌లో ఎదురవుతున్న ఎనీ ఏరియాలో హెల్త్ పరంగా లేజినెస్ కావచ్చు, మనీ పరంగా లేజినెస్ కావచ్చు, కెరియర్ పరంగా కావచ్చు, రిలేషన్స్ పరంగా కావచ్చు, హ్యాబిట్స్ పరంగా కావచ్చు. ఎనీ ఏరియాలో మీరు లేజినెస్ గా ఉన్నారు, ఆ ఏరియాలో ఆ ఎమోషన్ ని బ్రేక్ అవ్వయి మీరు అనుకున్న విధంగా యాక్షన్ టేకర్ గా మారడానికి ఈ 2 టెక్నిక్స్ అనేవి 100% మీకు హెల్ప్ అవుతాయి. మరి ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి ఏంటి అనే విషయాన్ని కనుక మనం చూసుకున్నట్టయితే, చాలా మంది లేజినెస్ గా ప్రాబ్లం ఫేస్ చేయడం గల మెయిన్ రీజన్ ఏంటంటే, వాళ్ళు కొన్ని తెలిసి తెలియక వాళ్ళ బ్రెయిన్ లో కొన్ని ప్రోగ్రామ్స్ అనేవి రెడీ అయి ఉన్నాయి. ఫ్రీ ఫ్రేమ్ గా కొన్ని నెగిటివ్ వర్డ్స్ అనేవి రెడీ అయి ఉండడం వల్ల అలా ప్రాబ్లం ఫేస్ చేస్తుండడం జరుగుతుంది. హాయ్ నమస్తే, ఐఎమ్ శ్రీనివాస్ బుద్ధే, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. ఈ రోజు మనం ఎన్ఎల్పి ట్రైనింగ్ ద్వారా మన బ్రెయిన్ లో ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ ని ఎలా హీల్ చేసుకోవచ్చు అనే విషయాలు కంప్లీట్ గా తెలుసుకోబోతున్నాం. అసలు మరి లేజినెస్ గల కారణం ఏంటి ఎప్పుడైనా ఆలోచించారా? ఎస్, ఒక పర్సన్ లేజీగా ఫీల్ అవుతున్నారు. మీకు ప్రాబ్లం ఉన్నా పర్లేదు, వేరే వాళ్ళ గురించి ఆలోచించండి. ఒక పర్సన్ లేజినెస్ కు గల కారణాలు ఏంటి? ఎందుకు తను లేజినెస్ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నాడు? లేజినెస్ గా ఫీల్ అవ్వడానికి, లేజినెస్ వల్ల ప్రాబ్లం ఫేస్ చేయడానికి గల మెయిన్ రీజన్ ఇటువంటి వర్డ్స్, డైలాగ్స్ అనేది యూజ్ చేయడం వల్ల, నాకు చాలా చికాగ్గా ఉంది, నా దగ్గర టైం లేదు, నేను అరగంట ఆగి మళ్ళీ స్టార్ట్ చేస్తాను, ప్రజెంట్ నాకు ఓపిక లేదు, ఇలాంటి నెగిటివ్ వర్డ్స్ అనేవి మన బ్రెయిన్ లో మనం యూజ్ చేస్తూ ఉండడం జరుగుతుంది. ప్రోగ్రామ్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు ఏదైతే ఫీల్డ్ లో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో ఆ ఫీల్డ్ పరంగా వాళ్ళకి ఫస్ట్ క్లారిటీ లేకపోవడం వల్ల లేజినెస్ కి అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎక్సర్సైజ్ చేయాలనుకుంటున్నారు. ఎక్సర్సైజ్ ఎందుకు చేయాలి, ఎక్సర్సైజ్ మీ లైఫ్ కు ఎంత ఇంపార్టెంట్ అనే విషయం మీ బ్రెయిన్ లో కనుక మీకు ప్రోగ్రామ్ లేకపోతే, మీరు కంపల్సరిగా ఎక్సర్సైజ్ లో లేజినెస్ ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే మీ మైండ్ లో క్లారిటీ లేదు. ఎస్, మీరు మనీ సంపాదించాలనుకుంటున్నారు. ఎందుకు మనీ సంపాదించాలనుకుంటున్నారో క్లారిటీ లేదు మీ బ్రెయిన్ కు. ఎస్, మీ యొక్క ఫ్యామిలీని డెవలప్ చేయాలనుకుంటున్నారా, మీరు ఒక హౌస్ తీసుకోవాలనుకుంటున్నారా, ఒక ల్యాండ్ తీసుకోవాలనుకుంటున్నారా, మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటున్నారా, ఒక డ్రీమ్ లైఫ్ అచీవ్ చేయాలనుకుంటున్నారా, మీ బ్రెయిన్ లో ఎందుకు మీరు మనీ సంపాదించాలనుకుంటున్నారో క్లారిటీ లేనంత వరకు మీరు ఆ ఏరియాలో లేజినెస్ ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉంటారు. అదే విధంగా చేస్తున్న పని మీద పాజిటివ్ వర్డ్స్ లేకపోవడం, పాజిటివ్నెస్ లేకపోవడం, పాజిటివ్ గా ఆలోచించకపోవడం, మై డియర్, ఇటువంటి ఈ 3 బిగ్గెస్ట్ మిస్టేక్స్ వల్లే ప్రతి ఒక్క పర్సన్ లేజినెస్ వల్ల ప్రాబ్లం ఫేస్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి 24 అవర్స్ ఉన్నప్పటికీ సమ్ పీపుల్స్ అనేవి వాళ్ళ బ్రెయిన్ లో యాంకరింగ్ అనేది పాజిటివ్ గా ఉంటాయి. సక్సెస్ఫుల్ పీపుల్స్ లో ప్రతి ఒక్కరు వాళ్ళు అనుకున్న విధంగా వాళ్ళ బ్రెయిన్ లో పాజిటివ్నెస్ గా యాంకరింగ్స్ ఉండడం వల్ల వాళ్ళు అనుకున్న విధంగా యాక్షన్ అనేది తీసుకోగలుగుతున్నారు. మరి మీ లైఫ్ లో మీరు అనుకున్న విధంగా యాంకరింగ్ అనేది నెగిటివ్ యాంకర్ ని బ్రేక్ చేసి కొత్త పాజిటివ్ యాంకర్ ని క్రియేట్ చేసుకొని ఈ రోజు నుండి లేజినెస్ కాదు, ఒక యాక్షన్ టేకర్ లా మారడానికి రెడీగా ఉన్నట్టయితే పెన్ అండ్ పేపర్ తో నోట్స్ చేసుకోండి. ఏంటి మరి? ఫస్ట్ మనం యాంకరింగ్ టెక్నిక్ నేర్చుకుందాం. యాంకరింగ్ టెక్నిక్ ఏంటంటే, ఓల్డ్ గా మీరు ఏదైతే యాంకర్ అయి ఉందో మీ బ్రెయిన్ లో, దాన్ని బ్రేక్ చేసి కొత్త టెక్నిక్ ని మనం క్రియేట్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ యొక్క పవర్ఫుల్నెస్ ని మనం గుర్తించాలి. యాంకరింగ్ టెక్నిక్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఆల్రెడీ మీరు దేంట్లో ఒక యాక్షన్ టేకర్ ఉన్నారు, మీరు ఎందులో పర్ఫార్మెన్స్ 100% ఇవ్వడానికి రెడీగా ఉన్నారో ఆ ఏరియాలో తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు నడవడంలో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎస్, మీరు ఎంత ఈజీగా నడుస్తారు అనేది మీ యొక్క పాజిటివ్ యాంకర్ అనుకోండి. మీరు ఈజీగా వాకింగ్ చేస్తారు, మీరు ఈజీగా రన్నింగ్ చేస్తారు, అది మీ పాజిటివ్ యాంకర్. అండ్ మీరు ఈజీగా మీరు రెడీ కాగలుగుతారు, మీరు ఈజీగా స్నానం చేయగలుగుతారు, అది మీ పాజిటివ్ యాంకర్. మీరు దూసుకోగలుగుతారు, మీ యొక్క ఎయిర్స్ మీరు స్టడీ చేసుకోగలుగుతారు, పాజిటివ్ యాంకర్. ఇది ఏంటంటే, మీ బ్రెయిన్ లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ యాంకర్ ని వెతికి నెగిటివ్ యాంకర్ ని ట్యూన్ చేస్తాం. కాబట్టి ఎస్, మీరు ఎలా సెట్ చేయాలంటే, మీలో ఆల్రెడీ ఎనర్జెటిక్ గా ఏదైతే ఉందో, కాన్ఫిడెంట్ గా ఏదైతే ఫీల్ లో ఉన్నారో పాజిటివ్ యాంకర్ అక్కడ మనం తీసుకుంటాం. ఆ తర్వాత యాంకర్ క్రియేట్ చేస్తాం. ఎలా క్రియేట్ చేస్తాం? ఇలా, ఫర్ ఎగ్జాంపుల్, ఇలా యాంకరింగ్ కావచ్చు, లేకుంటే ఇలా యాంకరింగ్ కావచ్చు. ఎస్, నేను ఎంత ఈజీగా అయితే నేను రెడీ అవుతానో అంత ఈజీగా నేను యాక్షన్ తీసుకోగలుగుతాను. నేను ఎంత ఇలా ఏదైనా ఒక యాంకరింగ్ ఇలా పెట్టుకోండి, ఇలా పెట్టుకోండి, లేకపోతే ఇలా పెట్టుకోండి, ఇలా పట్టుకోండి, మీరు ఎక్కడైనా పర్లేదు, యాంకర్ అయినా చేయాలి. ఎస్, ఇలా పట్టుకోండి. ఎస్, నేను ఎంత ఈజీగా అయితే నేను రన్నింగ్ చేస్తానో అంత ఈజీగా నేను యాక్షన్ తీసుకోగలుగుతాను. నేను ఎంత ఈజీగా నేను వాకింగ్ చేస్తానో అంత ఈజీగా నేను యాక్షన్ తీసుకోగలుగుతాను. ఇలా పాజిటివ్ యాంకర్ ఏదైతే పాజిటివ్ దాంతో ట్యూన్ చేస్తున్నాం, అలా ట్యూన్ చేసి మనం చేస్తాం. ఎస్, ఇలా పెట్టుకోండి,
ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరు కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి. నేను ఎంత ఈజీగా అయితే వాకింగ్ చేస్తానో అంత ఈజీగా యాక్షన్ తీసుకోగలుగుతాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్సర్సైజ్ చేయడంలో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అనుకోండి. నేను ఎంత ఈజీగా నడవగలుగుతానో అంత ఈజీగా ఎక్సర్సైజ్ చేయగలుగుతాను. నేను ఎంత ఈజీగా మాట్లాడగలుగుతానో అంత ఈజీగా నేను ఎక్సర్సైజ్ చేయగలుగుతాను. ఎంత ఈజీగా నేను రన్నింగ్ చేయగలుగుతానో అంత ఈజీగా నేను ఎక్సర్సైజ్ చేయగలుగుతాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెల్లింగ్ లో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, కస్టమర్స్ తో మాట్లాడడంలో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, మీ పేషెంట్ తో మీరు డిస్కస్ చేయడంలో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, మీ ప్రోడక్ట్ ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయడంలో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, మీ వైఫ్ అండ్ హస్బెండ్ తో ఓపెన్ గా ఉండడంలో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఇలా మీ లైఫ్ లో ఎన్ని ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా ఆ ప్రాబ్లానికి ఒక పాజిటివ్ మీలో ఏదైతే ఉందో దాంతో యాంకర్ చేయండి. 100% రిజల్ట్ తీసుకురావచ్చు. ఈ యొక్క టెక్నిక్స్ ని యూజ్ చేసి ప్రతి ఒక్కరు వాళ్ళ బిజినెస్ ని స్కేల్ అప్ చేసుకుంటున్నారు, గ్రోత్ తీసుకొచ్చుకుంటున్నారు. హెల్త్ పరంగా, మనీ పరంగా, రిలేషన్స్ పరంగా ప్రతి ఒక్క ఏరియాలో వాళ్ళ ఎనర్జీని హైలోకి తీసుకొచ్చుకుంటున్నారు. మై డియర్, దయచేసి రైట్ వేలో ఇంప్లిమెంటేషన్ చేయండి. మీ యొక్క లైఫ్ ని గ్రోత్ అనేది ఈజీగా తీసుకురావచ్చు. ఆ తర్వాత ఏం చేస్తారంటే దీన్ని రిపీట్ గా చేయాలి. మరి ఎలా చేయాలి? డైలీ ప్రాక్టీస్ చేయాలి. డైలీ ఇలా పట్టుకోండి. మీ యాంకరింగ్ ఇది. మీ యాంకర్ ఇదైనప్పుడు నేను ఎంత ఈజీగా నేను రన్నింగ్ చేస్తానో అంత ఈజీగా నేను యాక్షన్ తీసుకోగలుగుతాను. ఎంత ఈజీగా నేను ఎక్సర్సైజ్ చేస్తానో అంత ఈజీగా నేను నా బిజినెస్ ని స్కేల్ అప్ చేయగలుగుతాను. నేను ఎంత ఈజీగా నేను నా లైఫ్ లో గోల్స్ అచీవ్ అవుతానో అంత ఈజీగా నా లైఫ్ లో అనుకున్న గోల్స్ ని అచీవ్ అవుతాను. ఇలా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంకర్ ని సెట్ చేసుకోండి. ప్రతిరోజు ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్న దాన్ని నెగిటివ్ యాంకర్ ని బ్రేక్ అయ్యేంత వరకు ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత ఎన్ఎల్పిలో రీఫ్రేమింగ్ అనేది మనం చేస్తాం. రీఫ్రేమింగ్ ఎలా చేయాలి? ఆల్రెడీ మీ బాడీలో ఉన్న నెగిటివ్ వర్డ్స్ ఉంటాయి కదా, లేజినెస్ వల్ల. నేను ఒక లేజీ ఫెయిల్ అనుకుంటారు. మీరు దాన్ని నెగిటివ్ వర్డ్, అది మీరు ప్రజెంట్ లేజీ ఫెయిల్ అంటే అంటున్నారు కదా, దాన్ని బ్రేక్ చేయాలి. ఎలా బ్రేక్ చేయాలి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లేజినెస్ వల్ల ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, అంటున్నారు. మీరు ఏం చేయాలంటే దాన్ని బ్రేక్ చేయాలి. నేను చిన్న బ్రేక్ కావాలి. మీరు లేజినెస్, నేను యాక్షన్ తీసుకోగలుగుతాను, స్టెప్ బై స్టెప్ ప్లాన్ చేస్తాను. అలా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లైఫ్ లో ఉన్న నెగిటివ్ ని బ్రేక్ చేయాలి. ఎలా బ్రేక్ చేయాలి? మీ తలపైన వెంట్రుకలు ఉన్నాయా? మీరు మాట్లాడగలరు. ఫస్ట్ మనం బ్రేక్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? బ్రేక్ చేయాలి. నేను మిమ్మల్ని మీరు అడుక్కోవాలి. ఎలా అడగాలంటే ఒకసారి మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీ తలపైన కనుక వెంట్రుకలు ఉన్నట్టయితే మీకు బట్టతల ఉందా అంటాను. నేను మిమ్మల్ని అడిగితే ఏమంటారు? మీరు ఆల్రెడీ బట్టతల లేకుండా మీరు నో అంటారు. మీరు నడవలేరు అని నేను అంటున్నాను. ఒకవేళ మీరు నడవగలుగుతారంటే నో అంటారు. మీరు చూడలేరని నేను అంటున్నాను. మీరు చూడగలిగితే మీరు నో అంటారు. ఇప్పుడు ఏం చేయాలి? రిపీటెడ్ గా అడగాలి. మీరు మాట్లాడలేరు, నో. మీరు చూడలేరు, నో. మీరు నడవలేరు, నో. మీరు చూడలేరు, నో. మీరు మాట్లాడలేరు, నో. నేను అడుగుతున్న ఒకసారి మీకు తెలుసు మీరు నడవగలుగుతారు, చూడగలుగుతారు కాబట్టి ఏమంటారు? నో అంటారు. అదే విధంగా మీరు లేజినెస్ అంటారు. అదే స్పీడ్ లో అనాలి. మీరు లేజినెస్ నో, మీరు లేజినెస్ నో, మీరు లేజినెస్ నో, మీరు లేజినెస్ నో, మీరు లేజినెస్ నో. ఇలా మన బ్రెయిన్ లో ఆ ప్రోగ్రామ్ అయ్యేంత వరకు 100 టైమ్స్ అయినా పర్లేదు ప్రాక్టీస్ చేయాలి. మీరు లేజినెస్ నో, లేజినెస్ నో. ఆ తర్వాత ఇలా బ్రేక్ చేస్తాం. ఇలా మనం 10 to 15 టైమ్స్ కనుక ప్రాక్టీస్ చేసినట్టయితే ఓల్డ్ యాంకర్ బ్రేక్ అవుతుంది. మరి వెంటనే కొత్త యాంకరింగ్ ని క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేయాలి? మీ తలపైన వెంట్రుకలనా? మీరు చూడగలుగుతారా? మీరు మాట్లాడగలుగుతారు? మీరు నడవగలుగుతారు? మీరు వాకింగ్ చేయగలుగుతారు? ఇలా అనేవి కొన్ని రిపీటెడ్ గా మనం ప్రాక్టీస్ చేయాలి. ఆ తర్వాత మీరు లేజినెస్, మీరు ఏంటంటే మీరు యాక్షన్ టేకరా? మీరు యాక్షన్ టేకరా? మీరు యాక్షన్ టేకరా? మీరు యాక్షన్ టేకరా? లేజినెస్ కాకపోతే యాక్షన్ టేకర్ కదా, అలా యాక్షన్ టేకరా? అనిపించాలి. ఇలా గనక మై డియర్ మీరు గనక ప్రాక్టీస్ చేసినట్టయితే ఐ విల్ గివ్ 100% గ్యారంటీ. మీరు ఏ ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నా, అది లేజినెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, దేన్నైనా మీరు బ్రేక్ చేయగలుగుతారు, దేన్నైనా కొత్తగా క్రియేట్ చేసుకోగలుగుతారు. మరిన్ని ఇలాంటి ఎన్ఎల్పి టెక్నిక్స్ కావచ్చు, లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ కావచ్చు, ఓపెన్ అప్ టెక్నిక్స్ కావచ్చు, అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ కావచ్చు, నేర్చుకొని మీ లైఫ్ లో అనుకున్న గోల్స్ అచీవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నట్టయితే కామెంట్ బాక్స్ లో లింక్ అని టైప్ చేయండి. ఐ విల్ గివ్ మై వెబ్సైట్ ని అండ్ నా యొక్క మాస్టర్ క్లాస్ అటెండ్ అవ్వండి. మాస్టర్ క్లాస్ లో టోటల్ గా ఇవన్నీ మనం ప్రాక్టికల్ గా ఇంప్లిమెంటేషన్ చేస్తాం. మీరు అనుకున్న గోల్స్ ని ఈజీగా అచీవ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే కంపల్సరీగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్ లో ఎన్ఎల్పి అని టైప్ చేయండి. ఒకవేళ మాస్టర్ క్లాస్ అటెండ్ అవ్వడానికి రెడీగా ఉన్నట్టయితే లింక్ అని టైప్ చేయండి. మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైనా లేజినెస్ వల్ల కావచ్చు, వేరే యాక్షన్ తీసుకోవడంలో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్టయితే ఈ వీడియోని వాళ్ళకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఐ లవ్ యూ.